ఎస్సీగా డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు 2 రాష్ట్రాల పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి దశలో భాగంగా 152 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7.04 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ దశలో 3,60,77,310 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు 2 రాష్ట్రాల్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మే 4న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో మీర్జాపూర్ రీవా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కు అదుపు తప్పి ముందు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు దాని ముందున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వాహనం అంతటా వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా 9 మంది బొలెరోలో సజీవ దహనమయ్యారు. ఇక స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. ట్రక్కు వేగంగా ఢీకొట్టడం వల్ల వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో మంటలు అంటుకోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఆర్తనాదాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటల తీవ్రత కారణంగా వారు వాహనాల నుంచి బయటపడలేకపోయారు. ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎస్సిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో మీర్జాపూర్ రీవా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కు అదుపు తప్పి ముందు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. దీంతో స్విఫ్ట్ కారు దాని ముందున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనంలో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వాహనం అంతటా వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా 9 మంది బొలెరోలో సజీవ దహనమయ్యారు. ఎసిగా స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. ట్రక్కు వేగంగా ఢీకొట్టడం వల్ల వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో మంటలు అంటుకోవడం వల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఆర్తనాదాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మంటల తీవ్రత కారణంగా వారు వాహనాల నుంచి బయటపడలేకపోయారు. ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎసిక ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరని పోలీసులు చెప్తున్నారు? అంటే అతివేగం ప్రమాదానికి కారణమా ఏంటి డీటెయిల్స్? ఉత్తరప్రదేశ్లోని మార్నింగ్ సుష్మా, ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లా డ్రమండ్ గంజ్ ఘాట్ రోడ్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అంటే బుధవారం అర్ధరాత్రి సమయాన జరిగినటువంటి ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేటటువంటి కోణంలోకి వెళ్తే, ఓ లోయ నుండి కిందికి దిగుతున్న సమయంలో ఒక భారీ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఏదైతే ఆ భారీ ట్రక్ బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలో పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ 11 మంది మృతి చెందినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అంటే స్పీడ్ గా వస్తున్నటువంటి ట్రక్కు ముందున్న కంటైనర్ ను ఢీకొనడంతో, అదేవిధంగా ఇతర వాహనాలను కూడా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చాలా వాహనాలు సైతం నుజ్జునుజ్జైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే వేగంగా స్పీడ్ అంటే లిమిట్ దాటి మరీ వచ్చినటువంటి ట్రక్కు ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ తో పాటు ఇతర వాహనాలు కూడా ఢీకొంది. అందుకోసమే ఈ ప్రమాదంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే ఎక్కువగా అంటే పెద్ద ప్రమాదం జరిగేదని చెప్పేసి ఇంకా భావించినటువంటి పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీనితో మృతదేహాలను వెలికి తీసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టినటువంటి పోలీస్ అధికారులు కానివ్వండి, రెస్క్యూ బృందాలు కానివ్వండి, గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రమాదానికి కారణం మాత్రం లోయ నుండి, అంటే అది లోయ ఇలా పూర్తిగా పల్ల ప్రాంతం ఉంటుంది. ఆ క్రమంలో అది కిందికి వస్తున్న క్రమంలో ట్రక్కు బ్రేకులు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాయి. అయితే అదే సమయానికి ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఢీకొంటూ ఈ ట్రక్కు వెళ్ళడము, అదేవిధంగా ఆ వాహనాల్లో ఉన్నటువంటి వారు కూడా చనిపోవడం అనేది జరిగింది. మొత్తం మీద 11 మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ప్రమాదంలో గాయపడిన మిగిలిన వారిని తక్షణము ప్రయాగరాజ్, మీర్జాపూర్ 2 వైద్యశాలలకు తరలించారు. ప్రస్తుతం వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం.
అయితే సహాయక చర్యలు చూస్తూ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం అంటే ప్రస్తుతం ఈ ప్రమాదం వచ్చేసి మనకు మీర్జాపూర్ జిల్లా డ్రమండ్గంజ్ ఘాట్ రోడ్ లో జరిగింది కాబట్టి అక్కడ వాహనాల రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే లోయలో ఒకటే దారి ఉంది, ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఎటువంటి ఏవి కానీ లేవు కాబట్టి ఆ మార్గం గుండానే ఈ యొక్క ఏదైతే ట్రక్కు అదేవిధంగా ఇతర వాహనాలు మొత్తం అక్కడ నుజ్జు రహదారికి అడ్డుగా పడిపోవడంతో ఈ ప్రమాదం కారణంగా దేవా వారణాసి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే ట్రాఫిక్ ను మళ్ళీ క్రమబద్ధీకరించేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ప్రమాదంలో మృతి చెందిన చెత్తగా ఏదైతే మృతులు ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులను ఇప్పటికే పోలీసులు వారందరూ సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం 11 మందిలో 4 చిన్నారులు ఉన్నారు. 11 మంది మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. మీర్జాపూర్ లోని జిగ్నా ప్రాంతానికి చెందిన శివసింగ్, సోనం సింగ్, పియూ సింగ్, పంకజ్ సింగ్, వందన సింగ్, విష్ణు సింగ్, వీణా సింగ్ వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని సత్నాకు చెందినటువంటి ప్రియాంక సింగ్, కార్తికేయ సింగ్, సాగర్ జిల్లాకు చెందిన వికాస్ శర్మలు వీరు. అదేవిధంగా సోన్భద్ర వాసి అయినటువంటి జయప్రకాష్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మృతి చెందారు. మొత్తం మీద మాత్రం ఈ ప్రమాదంలో 4 చిన్నారులు అంటే సుమారుగా 8, 9, 14 ఏళ్ల వయసు కలిగినటువంటి చిన్నారులు ఇక్కడ మృతి చెందడం అనే తీవ్ర విషాదం నెలకొంది. అదేవిధంగా ఇక్కడ విషయం ఏమిటంటే బ్రేకులు ఫెయిల్ అయిన ట్రక్కు ఢీకొట్టగానే మొదటగా బొలెరో వాహనం అంటే ఎదురుగా ఉన్నటువంటి బొలెరో వాహనంలో ఉన్నటువంటి 9 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదానమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మరో ఆటోను కూడా ఢీకొంది. ఇదే ట్రక్కు ఆల్టో కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడ కూడా ఇరుక్కొని అక్కడక్కడ అంటే 2 వాహనాల మధ్య ఇరుక్కున్నటువంటి ప్రయాణికులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే తాజా పరిస్థితిని మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ మరికొందరు తీవ్ర గాయాల పాలు కాగా వారిని కూడా ప్రస్తుతం వైద్యశాలకు తరలించారు. అయితే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే పోస్ట్ మార్టం చేసేందుకు వైద్యశాలకు తరలించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనా స్థలం వద్ద మాత్రం కాస్త భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లోయ ప్రాంతం కావడం, అదేవిధంగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడికి ఎక్కువగా స్థానికులతో పాటు మృతుల కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నెట్టిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కూడా ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. అంటే డ్రమండ్గంజ్ లోయ దిగుతున్న సమయంలో ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడానికి అసలు ఏంటి లోపం, అసలు ఈ బండికి ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ అజాగ్రత్తన అనేటటువంటి కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వాహనదారులు ఆ రహదారిలో రాకపోకలు సాగించేటటువంటి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సుష్మా. రైట్, థ్యాంక్ యూ. సలాం. దావోస్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఎంఓయూలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ అంశాలు, ఫ్యూచర్ సిటీ, ఇతర ప్రాంతాల్లో సంస్థలకు కేటాయించాల్సిన భూ వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలకు భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. డేటా సెంటర్లకు ఎన్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని, ప్రముఖ సంస్థలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలన్నారు.
అనంతపురంలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ హనీ ట్రాప్లో కింగ్ పిన్గా వ్యవహరించిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అలాగే ఈ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఇద్దరు సిఐలపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సిఐలను విఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలిచ్చారు. అటు మరో 10 మంది కానిస్టేబుళ్లపై విచారణ జరుపుతున్నారు. మహిళలను ఎరగా వేసి లక్షల రూపాయలు దోచుకుంటున్న హనీ ట్రాప్ రాష్ట్రంలో కలకలం రేపింది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు టార్గెట్గా ఈ ముఠా దోచుకుంటోంది. ఫోన్లో పరిచయం పెంచుకుని ఇంటికి పిలిచి ఏకాంతంగా ఉన్న సమయంలో న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నట్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ ముఠాగా ఏర్పడి లక్షలు వసూలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, హనీ ట్రాప్ కేసుకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? సుష్మా, అనంతపురం జిల్లాలో కలకలం రేపిన హనీ ట్రాప్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో కింగ్ పిన్ గా ఉన్న రంగమ్మ అలియాస్ చిన్నిని పోలీసులు రిమాండ్ తరలించారు. ఏదైతే గత 10 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అనంతపురం జిల్లాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇందులో కీలకమైన పోలీస్ అధికారులు సుమారుగా 3 స్టేషన్లలోని సిఐలతో ఈమె సంబంధాలు ఉన్నట్టు కూడా ప్రత్యక్షంగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు విక్టిమ్స్ తరపున కాకుండా కేవలము డబ్బులు తీసుకొని ఈమెకు సహకరించారన్న ఆరోపణలపై ఇప్పటికే రాప్తాడు సిఐని విఆర్ పంపించిన పోలీసు అధికారులు మరో 2 సిఐలపై కూడా త్వరలో వేటు వేసే అవకాశాలు కూడా ఉందంటే సమాచారం వస్తుంది. అయితే ఇందులో కేవలం కింగ్ పిన్ రంగమ్మే కాకుండా మిగతా 8 మంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మహిళలతో ఈమె వలపు వల విసిరి ఆ వలపు వలతో వచ్చిన వారిని బెదిరించి కొట్టి ప్రాంతీయ నోట్లు కానీ ఖాళీ చెక్కులు కానీ రాయించుకొని డబ్బులు వసూలు చేస్తుందని తెలుస్తుంది. సుమారుగా 2 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీ వివరాలు బయటికి ఎక్కడ చెప్పకుండా రహస్యంగా దర్యాప్తు చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే సమాజంలో పేరున్న అదేవిధంగా రాజకీయ వ్యాపార ప్రముఖులనే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ వారి సిబ్బంది కూడా ఉండడంతో సిబ్బందిపై కూడా ఇవాళ రేపు వేటుపడే అవకాశం కనిపిస్తుంది. సుష్మా, అంటే మనం ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగానే చూస్తూ ఉన్నాం. ఇలాంటి ముఠాలు పెట్టరేగిపోవడం చూస్తూ ఉన్నాం. అసలు ఆ మహిళ ఎవరని గుర్తించారు? అలాగే ఇలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? సుష్మా, ఏదైతే మహిళ రాప్తాడు నియోజకవర్గం హంపాపురం చెందిన మహిళగా కూడా పోలీసులు గుర్తించారు. ఈమె గతం నుంచి కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకొని అనంతపురం జిల్లాలో ఎప్పుడూ లేనంత అంటే మామూలుగా చిన్న చిన్న మోసాలు ఉంటాయి కానీ ఇలా హనీ ట్రాప్ వ్యవహారం ఎక్కడ కూడా లేదు. అలాంటిది 2 కోట్లకు పైగా సుమారుగా 19 మంది ప్రముఖులని ఈమె వలపు వల విసిరి మోసం చేసినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఆ 19 మంది కూడా వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పురోహితులు, అదేవిధంగా డాక్టర్లు కూడా ఈ వలపు వల సినిమాలో ఉన్నారు. వీరంతా కూడా సమాజంలో పేరున్న వ్యక్తులు కావడంతో మొదట కంప్లైంట్ ఇచ్చేది కూడా ముందుకు రాలేదు. కానీ ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉదయ్ భాస్కర్ రెడ్డి కంప్లైంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఆ పోలీస్ సిబ్బంది పాత్ర ఉంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ చెప్పిన పరిస్థితి ఉంది. సుష్మా, అంటే ఈ ముఠాకు అనుకూలంగా వ్యవహరించిన 2 సిఐలు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళను విఆర్కు పంపుతూ కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంతమంది, అలాగే 10 మంది కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంతమంది పోలీసులు ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన విధానాన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది పోలీస్ శాఖ ఒక మాయని మసాలా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు కూడా పోలీస్ శాఖ చిన్న చిన్న ఆరోపణలు వస్తున్నాయి కానీ ఇంత పెద్ద స్థాయిలో ఒక 3 స్టేషన్లను కలిపి ఒక మహిళ ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అయితే ఈ మహిళ కేవలం వలతోనే కాక డబ్బు ఆశ చూపి కూడా అనేక మంది పోలీసు 3 సిఐలతో పాటు 10 మంది పైగా కానిస్టేబుల్ కూడా ఈమె తన గుప్పిట్లో ఉంచుకొని ఉంది. ఈ 10 మంది కానిస్టేబుల్తో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆమె గుప్పిట్లో ఉంచుకొని వారి ద్వారా కూడా ఈ ముఠాలు చెలరేగిపోయేది. డబ్బులు ఎవరైనా ఇవ్వకపోతే వారిని కుట్టి భయపెట్టి ఆ ప్రాంతీయ నోటు చెక్కులు కూడా రాయించుకుని సుమారుగా 30 నుంచి 40 లక్షలు రాయించుకుంటూ వారిని భయపెట్టే వారని తెలుస్తుంది. ఒకవేళ వారు ఎదురు తిరిగితే ఆ పోలీసుల ద్వారా కూడా భయపెట్టి నీ మీద కేసు పెడతామంటూ కూడా బెదిరించే ప్రయత్నం కూడా చేశారని తెలుస్తుంది. వీరంతా కూడా ఈమెకు ఎలా లొంగి ఉన్నారు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు తీసే అవకాశం కనిపిస్తుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.
ఇక తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున డిమాండ్ల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపైన మంత్రివర్గంలో చర్చిస్తారు. మెట్రో టేక్ ఓవర్కు సంబంధించి 13,000 కోట్లకు రుణం మంజూరు కాగా ఈ నెలాఖరు కల్లా పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడంపై కేబినెట్ ట్రిగర్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, భూముల మార్కెట్ వాల్యూ సవరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఘోష్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న కోర్టు తీర్పుపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై ఇప్పటికే న్యాయ నిపుణుల అభిప్రాయం కోరారు. కేబినెట్లో దానిపై కూడా చర్చించనున్నారు. హైకోర్టులోనే డివిజన్ బెంచ్కు వెళ్లడం లేదా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకోవైపు ఏదైతే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించిందో దానికి సంబంధించి మళ్లీ కమిషన్ను పునరుద్ధరించి సరిచేయడం పైన ఆలోచన చేస్తోంది. వీటన్నింటిపై కేబినెట్లో మంత్రులందరితో చర్చించి సీఎం ముందుకు వెళ్లనున్నారు. అదే సమయంలో కాళేశ్వరంపై సిబిఐ కేసు నమోదు చేయకపోవడాన్ని ఏ రకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే దానిపై కార్యాచరణతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి చర్చించనున్నారు. జనగణన అంశం కూడా కేబినెట్లో చర్చకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన సిపెక్ సర్వేకు సంబంధించిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పైన కూడా చర్చించనున్నారు. వాటికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీలో పలు అంశాలైతే చర్చకు రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏ ఏ అంశాలకు సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయాలకు అవకాశం కనిపిస్తోంది? రైట్ సుష్మా, మరికొద్ది సేపట్లో తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కాబోతుంది. ప్రధానంగా చూస్తున్నాం కదా, నిన్న కాళేశ్వరం సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ నివేదిక నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏతుందో దాని మీద ప్రధానంగా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ లో కొన్ని టెక్నికల్ గా వాస్తవాలు కూడా ఉన్నాయి, అంటే సరిగ్గా లేవని చెప్పేసి కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పీసీ ఘోష్ నివేదికకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దాని మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక డిఫెన్స్ లో పట్టేట్ అయింది. సో కాబట్టి కాళేశ్వరం అవినీతి జరిగింది అనేది ఇక్కడ వాస్తవాన్ని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద మరింత ముందుకు వెళ్ళాలి, అంటే ఎలా వెళ్ళాలన్న దాని మీద ఇప్పుడు చర్చించబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేకపోతే హైకోర్టులో డివిజన్ బెంచ్ కి ముందుకు వెళ్లి దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద మరికొద్ది సేపట్లో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో నివేదికలో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి, టెక్నికల్ గా కొన్ని కరెక్ట్ గా లేవు అని చెప్పేసి కూడా హైకోర్టు అభిప్రాయపడింది. సో దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు కేబినెట్ లో పలు కీలక అంశాల మీద కూడా కొన్ని నిర్ణయాలు, అదేవిధంగా చర్చ జరగబోతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎమర్జెన్సీగా తీసుకోవాల్సింది ఏదైతే ఎమ్మెల్సీలకు సంబంధించి కోదండరాం కావచ్చు, అదేవిధంగా అజారుద్దీన్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, సంబంధించిన సమయం కూడా ఇప్పుడు దగ్గర పడింది. సో ఈ నేపథ్యంలో కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే అసలు కేబినెట్ మీద ఏ విధంగా చర్చించాలి, ఏ అంశాల మీద చర్చించాలన్న దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో డిస్కషన్ రాబోతుంది. సో మరోవైపు చూసుకుంటే కనుక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో ఎప్పుడు నిర్వహించాలి, అదేవిధంగా ఎలా నిర్వహించాలన్న దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు రాబోతుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే
డీలిమిటేషన్ విషయంలో ఏదైతే కేంద్రాన్ని ఏ విధంగా ఆ మెడలు వంచడం జరిగింది, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ విషయంలో డీలిమిటేషన్ వల్ల జరిగే ఏ విధంగా అన్యాయం జరగబోతుందన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు మహిళలకు 33 రిజర్వేషన్ బిల్లుపై కూడా ఈరోజు చర్చకు రాబోతుందని తెలుస్తుంది. ఇక మరోవైపు ఇందిరమ్మ కుటుంబ పథకం అని చెప్పేసి ఏదైతే ఒక ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో జూన్ 2 నుంచి కూడా ఈ పథకాన్ని అమలులోకి చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేసింది. సో దీనికి సంబంధించి సాధ్యాలను అదేవిధంగా ఈ పథకం ఎలా అమలు చేయాలన్న దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. మొత్తానికైతే ఈరోజు కేబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చ జరుగుతుంది. వేటి మీద నిర్ణయాలు ఉంటాయి, అదేవిధంగా వేటి మీద చర్చ పోతున్నది కూడా చూడాల్సిన అవుతుంది. ఇక ప్రధానంగా మరో అంశం కూడా మనం ఇక్కడ మిస్ అవుతున్నాము. ఏదైతే ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుంచి చేపట్టిన సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె మీద కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా దృష్టి సారించబోతున్నారు. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో 6,000 పైసలకు బస్సులన్నీ కూడా కేవలం డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు వాళ్ళు ఈ బస్సుల మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ఏదైతే ప్రైవేటు బస్సులు తీసుకురావడం, అదేవిధంగా ఆటోలని ఇతర మార్గాలు ఏవైతే మార్గాలన్నింటి మీద కూడా ఒక దిశానిర్దేశం ఈ కేబినెట్ లో చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు జరగబోయే కేబినెట్ లో పలు కీలక అంశాలపై చర్చ ఉండబోతుంది. సుష్మా. ఎస్ శ్రీనివాస్, అలాగే కోదండరాం అలాగే అజారుద్దీన్ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై కూడా చర్చించే అవకాశం ఉందా? ఈ రోజు మనకి అందరికీ తెలిసిందే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా మరి ఎమ్మెల్సీగా అయితే ఎక్కడా కూడా అనౌన్స్ అయితే అవ్వలేదు. గవర్నర్ కోటాలో కూడా ఈ నిర్ణయం ఉండబోతుంది. మరి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉంది? ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం ముందు కూడా ఈ సవాలులో ఇప్పుడు ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. ఎందుకంటే దీన్ని మళ్ళీ కోదండరామరావు గారు దీన్ని అభ్యర్థిత్వం సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టులో ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నారు. మరోవైపు తీసుకుంటే కనుక దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్న అజర్బీకి సంబంధించి ఏం చేయాలన్నదాన్ని కూడా ఇంకా ఒక చిక్కుల్లో ఉందని చెప్పొచ్చు. మరీ దీన్ని గవర్నర్ దగ్గర పంపించి మళ్ళీ నా ఎక్స్టెన్షన్ చేయడమా, లేకపోతే తర్వాత పునరాలోచించి వేరే నిర్ణయం తీసుకోవడం అన్నది కూడా సీరియస్ గా చర్చించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.